స్వాగతం. మనందరికీ తెలుసు, త్వరలో అంటే సెప్టెంబర్ 25న వరల్డ్ ఫార్మసిస్ట్స్ డే వస్తోంది. అవును. అసలు ఈ రోజును ఎందుకు జరుపుకుంటాం అంటే, ప్రత్యేకంగా ఈ సెప్టెంబర్ 25నే ఎందుకు? మంచి ప్రశ్న అడిగారు. అలాగే ఇంకో విషయం, ఇంటర్నేషనల్ ఫార్మస్యూటికల్ ఫెడరేషన్ అని అంటున్నాం, కానీ షార్ట్ ఫామ్ మాత్రం FIP అని వాడుతున్నాం. ఇదేంటి? దీని వెనుక కథ ఏంటి? నిజమే, ఈ రెండు ఒకదానికొకటి ముడిపడి ఉన్నాయి. వరల్డ్ ఫార్మసిస్ట్ డేకి మీరు చెప్పిన ఇంటర్నేషనల్ ఫార్మస్యూటికల్ ఫెడరేషన్ అంటే FIPకి ప్రత్యక్ష సంబంధముంది. ఓకే. మీరు అడిగినట్టు పేరులో IP ఉన్నా FIP అని ఎందుకొచ్చిందో చెప్పాలంటే దానికో చిన్న చరిత్ర ఉంది. అయితే ఆ చరిత్ర ఏంటో కొంచెం వివరంగా తెలుసుకుందాం. అసలు ఫార్మసిస్టుల కోసం ఒక అంతర్జాతీయ సంస్థ పెట్టాలనే ఆలోచన ఎందుకు, ఎలా మొదలైంది? FIP రాకముందు పరిస్థితిని చూస్తే గనక వేరువేరు దేశాల ఫార్మసిస్టుల మధ్య పెద్దగా సంబంధాలు ఉండేవి కావు. అవునా? అవును, చాలా అరుదుగా కలిసేవారు. ఎప్పుడన్నా ఫార్మస్యూటికల్ కాంగ్రెసెస్ జరిగితే తప్ప అప్పుడు మాత్రమే. అంటే ఏదో అప్పుడప్పుడు జరిగే మీటింగులన్నమాట. అంతే. మొదటి కాంగ్రెస్ ఎప్పుడో 1865లో జరిగింది. ఆ తర్వాత కూడా చాలా ఏళ్లకుగాని సమావేశాలు జరిగేవి కావు. అంటే దాదాపు 45 ఏళ్లలో ఒక 10 కాంగ్రెస్లు జరిగాయేమో అంతే. అంటే ఒక నిరంతర సహకారం, ఒక వేదిక అనేది లేదన్నమాట అప్పటికి. ఖచ్చితంగా. ఆ లోటును భర్తీ చేయడానికే FIP ఆలోచన పుట్టింది. మరి ఆ పునాది ఎక్కడ పడింది? అది 1910లో బెల్జియంలోని బ్రస్సెల్స్లో 10వ ఫార్మస్యూటికల్ కాంగ్రెస్ జరిగింది. 10వది? అవును. ఆ సమావేశంలో డచ్ సొసైటీ ఆఫ్ ఫార్మసీ అంటే నెదర్లాండ్స్ ఫార్మసీ సంఘం ఒక అంతర్జాతీయ సమాఖ్యను ఏర్పాటు చేద్దామని అధికారికంగా ప్రతిపాదించింది. ఓకే. వాళ్ళ ప్రపోజల్ ఏంటి? వాళ్ల ఉద్దేశ్యం చాలా స్పష్టంగా చెప్పారు. ఫార్మసీని ఒక వృత్తిగా, అలాగే ఒక అనువర్తిత విజ్ఞాన శాస్త్రంగా, ప్రొఫెషన్ అండ్ యాజ్ అన్ అప్లైడ్ ఎగ్జాక్ట్ సైన్స్గా అంతర్జాతీయ స్థాయిలో డెవలప్ చేయాలి, దాని ప్రయోజనాలను కాపాడాలి అని. బాంది. 1910లో ప్రతిపాదన వచ్చింది. మరి కార్యరూపం దాల్చడానికి వెంటనే పనులు మొదలయ్యాయి. ఆ కాంగ్రెస్లోనే ఒక తాత్కాలిక కమిటీని ఏర్పాటు చేశారు. ఓ, కమిటీనా? అవును. ఈ కమిటీ 1911లో నెదర్లాండ్స్లోని ది హేగ్లో కలిసింది. అక్కడ సంస్థ నియమావళి, లక్ష్యాలు అన్నీ ఫైనలైజ్ చేశారు. ఫాస్ట్గానే జరిగిపోయింది అప్పుడు. అవును. సరిగ్గా సంవత్సరం తర్వాత అంటే సెప్టెంబర్ 25, 1912న FIP డచ్ చట్టం ప్రకారం అధికారికంగా స్థాపించబడింది. మొదటి సెక్రటేరియట్ కూడా ది హేగ్లోనే. సరే, సంస్థ ఏర్పడింది. ఇప్పుడు అసలు ప్రశ్నకొద్దాం. ఇంటర్నేషనల్ ఫార్మస్యూటికల్ ఫెడరేషన్ కదా, మరి FIP అనేందుకు? ఇక్కడే ఉంది అసలు విషయం. 1912లో అంటే సంస్థ పెట్టినప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఎక్కువ దేశాల్లో డిప్లొమాటిక్ లాంగ్వేజ్గా అంటే దౌత్యపరమైన వ్యవహారాల్లో, అలాగే అంతర్జాతీయ సంస్థల పేర్లలో ఫ్రెంచ్ భాష వాడకం ఎక్కువ ఉండేది. ఓ, ఫ్రెంచా? అవును. అందుకే ఈ సంస్థకు అధికారికంగా పెట్టిన పేరు కూడా ఫ్రెంచ్లోనే పెట్టారు. ఫెడరేషన్ ఇంటర్నేషనల్ ఫార్మస్యూటిక్. ఫెడరేషన్ ఇంటర్నేషనల్ ఫార్మస్యూటిక్. FIP. ఖచ్చితంగా. దాని మొదటి అక్షరాలే FIP అన్నమాట. ఇప్పటికే అదే అధికారిక పేరు. కాకపోతే కాలక్రమేణా ఇంగ్లీష్ వాడకం పెరిగింది కాబట్టి ఇంటర్నేషనల్ ఫార్మస్యూటికల్ ఫెడరేషన్ అనే ఇంగ్లీష్ అనువాదం కూడా బాగా ప్రాచుర్యంలోకి వచ్చింది. రైట్. అయినా సరే దాని గుర్తుగా షార్ట్ నేమ్గా FIP అనేదే ఉండిపోయింది. అద్భుతం. ఇప్పుడు కనెక్ట్ అయింది. ఫ్రెంచ్ పేరు వల్ల FIP అనమాట. చాలా సింపుల్, కానీ తెలియాలి. మరి FIP స్థాపించిన రోజు సెప్టెంబర్ 25 కాబట్టి ఆ రోజే వరల్డ్ ఫార్మసిస్ట్ డేగా జరుపుకుంటున్నామా? ఆలస్యం. నిజమే. FIP కౌన్సిల్ 2009లో టర్కీలోని ఇస్తాన్బుల్లో జరిగిన కాంగ్రెస్లో ఈ నిర్ణయం తీసుకుంది. 2009లో? అవును. బహుశా అప్పటికి FIPకి 100 ఏళ్లు దగ్గర పడుతున్నాయి కదా. అంటే దాదాపు ఒక శతాబ్ద కాలంగా ఫార్మసిస్టులు ప్రపంచ ఆరోగ్యానికి చేసిన సేవలు అపారం. వాటిని గుర్తించాలి, ప్రపంచానికి ఆ ప్రాముఖ్యతను తెలియచెయ్యాలి అనే ఆలోచన బలపడి ఉండొచ్చు. అర్థమైంది. అంటే ఫార్మసిస్టుల సేవలను హైలైట్ చేయడం కోసమన్నమాట. ఖచ్చితంగా. ప్రజారోగ్యంలో వారి పాత్ర గురించి అవగాహన పెంచడం, వారి సేవలను ప్రోత్సహించడం, ఇవే ముఖ్య లక్ష్యాలు. అందుకే ప్రతి సంవత్సరం FIP ఒక ప్రత్యేకమైన థీమ్తో ఈ రోజును జరుపుతుంది. అవును. ఈ సంవత్సరం అంటే 2025 థీమ్ థింక్ హెల్త్, థింక్ ఫార్మసిస్ట్ అని ముందే చెప్పుకున్నాం. అవును. ఇది వింటుంటేనే చాలా రెలవెంట్గా అనిపిస్తోంది.
ఈ థీమ్ వెనుక ఉన్న అసలు ఉద్దేశ్యమేంటి? ప్రత్యేకంగా ఈ సమయంలో దీని ప్రాముఖ్యత ఏంటి? ఇది చాలా ఆసక్తికరమైన విషయం. ఈ 2025 థీమ్ నేరుగా మనమిప్పుడు ఎదుర్కొంటున్న ప్రపంచ సవాళ్లను టచ్ చేస్తోంది. అంటే చూడండి, అందరికీ సరైన ఆరోగ్య సంరక్షణ అందడం లేదు, యాక్సెస్ టు కేర్. మందులకు లొంగని సూక్ష్మక్రిములు అంటే యాంటీమైక్రోబియల్ రెసిస్టెన్స్ ఏఎంఆర్ పెరిగిపోతోంది. నిజమే, ఏఎంఆర్ పెద్ద సమస్య. అలాగే వాతావరణ మార్పుల ప్రభావం, ఆర్థిక అస్థిరత, ఇలా ఎన్నో సమస్యలు. ఇలాంటి టైంలో ఆరోగ్య వ్యవస్థలు బలంగా ఉండాలి, స్థిరంగా పనిచేయాలి. అలా జరగాలంటే ఫార్మసిస్టుల పాత్ర చాలా కీలకమని ఈ థీమ్ నొక్కి చెబుతోంది. అంటే వారి ప్రాముఖ్యతను గుర్తు చేయడమే కాకుండా ఇంకేమైనా ఉందా? ఏదైనా హెచ్చరిక లాంటిదా? ఒక రకంగా అవుననే చెప్పాలి. కొన్ని దేశాల్లో ఆర్థిక మాంద్యం, బడ్జెట్ కోతల వల్ల క్వాలిఫైడ్ ఫార్మసిస్టుల బదులు తక్కువ అర్హత ఉన్న సిబ్బందిని పెట్టే ప్రమాదం ఉందని ఎఫ్ఐపి ఆందోళన చెందుతోంది. అది ప్రమాదకరమే. అందుకే వాళ్ల ప్రచారంలో ఒక ముఖ్యమైన వాక్యముంది: ఫార్మసిస్ట్ లేని ఫార్మసీ ఆరోగ్యానికి ప్రమాదం. ఫార్మసీ వితౌట్ ద ఫార్మసిస్ట్ ఇస్ అ రిస్క్ టు హెల్త్. చాలా స్ట్రాంగ్ స్టేట్మెంట్. అవును. ఎందుకంటే అలా చేయడం వల్ల మందుల వాడకంలో తప్పులు జరగొచ్చు, రోగి సేఫ్టీకి ఇబ్బంది కలగొచ్చు, మొత్తం హెల్త్ సిస్టమ్ మీద ప్రజల నమ్మకం పోతుంది. నిజమే. అందుకే ఫార్మసిస్టుల నైపుణ్యంలో పెట్టుబడి పెట్టడమనేది ఖర్చు కాదు, అది ప్రజారోగ్యానికి, దేశ భవిష్యత్తుకు చాలా తెలివైన, స్థిరమైన పెట్టుబడి అని ఈ థీమ్ గట్టిగా చెప్తోంది. ఇది నిజంగా ఆలోచించాల్సిన విషయం. ఫార్మసిస్టులు ఇంత కీలకం అంటున్నారు కదా, వాళ్ళు చేసే ఏ పనులను మనం ముఖ్యంగా గుర్తు చేసుకోవాలి? మూలాల్లో చెప్పిన కొన్ని ముఖ్యమైనవి చూద్దాం. 1, వాళ్ళు చాలా సులభంగా అందుబాటులో ఉంటారు. అంటే మోస్ట్ యాక్సెసిబుల్ హెల్త్ కేర్ ప్రొఫెషనల్స్. అవును, అది నిజం. మనకి దగ్గరలో ఉండేది ఫార్మసీనే చాలాసార్లు. ఖచ్చితంగా. చాలా మందికి మొదటి కాంటాక్ట్ పాయింట్ అదే. అలాగే వ్యాక్సినేషన్స్ ఇవ్వడం, ప్రివెంటివ్ కేర్ గురించి సలహాలివ్వడం, ముఖ్యంగా సరియైన వైద్య సదుపాయాలు లేని ప్రాంతాల్లో, అండర్ సర్వ్డ్ ఏరియాస్, వాళ్ల పాత్ర చాలా ముఖ్యం. సరే, ఇంకా? రెండోది మందుల నిర్వహణ, భద్రత. మందులు సేఫ్గా ప్రజలకు అందేలా చూడటం, వాటిని ఎలా వాడాలో చెప్పడం వాళ్ల బాధ్యత. ముఖ్యంగా యాంటీబయాటిక్స్ లాంటివి అవసరానికి మించి వాడకుండా రేషనల్ యూజ్ని ప్రోత్సహించడం. ఇది ఏఎంఆర్ని ఎదుర్కోవడంలో చాలా హెల్ప్ చేస్తుంది. అవును, యాంటీబయాటిక్స్ స్టూవర్డ్షిప్ అంటారు కదా. అదే. మూడోది ప్రజా ఆరోగ్యం. కేవలం మందులివ్వడమే కాదు, పబ్లిక్ హెల్త్ క్యాంపెయిన్స్కి సపోర్ట్ చేస్తారు. ఆరోగ్య అక్షరాస్యత, హెల్త్ లిటరసీ పెంచడానికి కృషి చేస్తారు. సురక్షితమైన, కాస్ట్ ఎఫెక్టివ్ కేర్ అందించడంలో హెల్ప్ చేస్తారు. అంటే ఓవరాల్గా హెల్త్ సిస్టమ్ బలోపేతం అవడానికి దోహదం చేస్తారన్నమాట. అవును. ఇవన్నీ కలిసి యూనివర్సల్ హెల్త్ కవరేజ్ లక్ష్యాలను చేరుకోవడానికి ఉపయోగపడతాయి. ఈ పాత్రలన్నిటినీ గుర్తించడమే వరల్డ్ ఫార్మసిస్ట్ డే ఉద్దేశ్యం. ఫార్మసిస్టులు ఇన్ని రకాలుగా సేవలందిస్తున్నారంటే వారిని అంతర్జాతీయంగా కలిపే ఎఫ్ఐపి కూడా 1912 నుంచి ఇప్పటిదాకా ఎంతో మారి ఉంటుంది కదా. ఈ సుదీర్ఘ ప్రయాణంలో సంస్థ ఎలా ఎవాల్వ్ అయింది? కొంచెం క్లుప్తంగా చెప్పగలరా? తప్పకుండా. ఎఫ్ఐపి ప్రస్థానం నిజంగా గొప్పది. కొన్ని ముఖ్యమైన విషయాలు చెప్తాను. మొదట్లో వాళ్ల లక్ష్యాలు ఫార్మసీ ప్రాక్టీస్, సైన్స్ని అంతర్జాతీయంగా డెవలప్ చేయడం, సమాచారం పంచుకోవడం, ఉమ్మడి ప్రమాణాలు తేవడం. ఉదాహరణకు మందుల క్వాలిటీ టెస్టింగ్ కోసం ఒక ఇంటర్నేషనల్ కోడెక్స్ లాంటిది, పరిశ్రమలు తయారు చేసే మందుల రెగ్యులేషన్, అలాగే విషాలు, నార్కోటిక్స్ అమ్మకాల నియంత్రణ, పశువుల మందుల పంపిణీ, ఇలాంటి వాటిపై దృష్టి పెట్టారు. ఓకే, ప్రాక్టికల్ ఇష్యూస్ అన్నమాట. అవును. తర్వాత ఫార్మసీలో రకరకాల విభాగాలు పెరిగాయి గదా. హాస్పిటల్ ఫార్మసీ, కమ్యూనిటీ ఫార్మసీ, రీసెర్చ్. అవును. వాటికి తగ్గట్టుగా ఎఫ్ఐపి లోపల వేర్వేరు విభాగాలు ఏర్పడ్డాయి. సైంటిఫిక్ సెక్షన్, ఇదిప్పుడు బోర్డ్ ఆఫ్ ఫార్మస్యూటికల్ సైన్సెస్ అయింది. హాస్పిటల్ ఫార్మసీ సెక్షన్, కమ్యూనిటీ ఫార్మసీ సెక్షన్, అకాడమిక్ ఫార్మసీ సెక్షన్, ఇలా చాలా వచ్చాయి. స్పెషలైజేషన్ పెరిగిందన్నమాట. అంతే. అలాగే మొదట్లో ఎఫ్ఐపి ఎక్కువగా యూరప్కే పరిమితమైనట్టు ఉండేది. కానీ 1985లో కెనడాలోని మాంట్రియాల్లో కాంగ్రెస్ జరిగాక ప్రపంచవ్యాప్తంగా విస్తరించింది. నిజమైన అంతర్జాతీయ సంస్థగా మారింది. గ్లోబల్ రీచ్ పెరిగింది. మరి ఇతర సంస్థలతో సంబంధాలు, WHO లాంటివి? అది చాలా ముఖ్యమైన పాయింట్. ఎఫ్ఐపికి WHO
వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్తో 1948 నుంచే అధికారిక సంబంధాలున్నాయి. 1948 నుంచా? చాలా పాత బంధం. అవును, అంటే WHO గ్లోబల్ హెల్త్ పాలసీలు చేసేటప్పుడు FIPని సంప్రదిస్తుంది. ఇద్దరూ కలిసి పనిచేస్తారు. దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ 1994లో వాళ్ళు కలిసి రిలీజ్ చేసిన గుడ్ ఫార్మసీ ప్రాక్టీస్ GPP గైడ్లైన్స్. జీపీపీ గైడ్లైన్స్ విన్నాను. అవును, ఇవి ఫార్మసీలు ఎలా నడవాలో, రోగులకు సేఫ్గా, ఎఫెక్టివ్గా ఎలా సేవలందించాలో చెప్పే ప్రమాణాలు. వీటిని 2011లో అప్డేట్ కూడా చేశారు. అంతేకాదు 2000లో ఇతర హెల్త్ ప్రొఫెషన్స్ ఆర్గనైజేషన్స్తో కలిసి వరల్డ్ హెల్త్ ప్రొఫెషనల్స్ అలయన్స్ WHPAని స్థాపించడంలో FIP కీలక పాత్ర పోషించింది. అంటే ఇతర ఆరోగ్య వృత్తులతో కూడా సమన్వయముందన్నమాట. ఉంది. ఇక సమాచారం పంచుకోవడం విషయానికొస్తే ఇంటర్నేషనల్ ఫార్మసీ జర్నల్ IPJ లాంటివి ప్రచురించారు. టెక్నాలజీ వాడుతూ 2001 నాటికే www.fip.org వెబ్సైట్ కూడా యాక్టివ్గా ఉంది. అద్భుతం. FIP చరిత్ర, దాని పరిణామం చూస్తే ఫార్మసీ వృత్తిని గ్లోబల్గా స్ట్రెంగ్తన్ చేయడంలో దాని పాత్ర ఎంత ముఖ్యమో అర్థమవుతోంది. సో మొత్తం మీద మనం దీన్నించి ఏం గ్రహించవచ్చు? సారాంశమేంటి? సింపుల్గా చెప్పాలంటే సెప్టెంబర్ 25న మనం జరుపుకునే వరల్డ్ ఫార్మసిస్ట్ డే 1912లో ఇదే రోజున ఫెడరేషన్ ఇంటర్నేషనల్ ఫార్మస్యూటిక్ FIP పుట్టినరోజుకు గుర్తు. ఇంటర్నేషనల్ ఫార్మస్యూటికల్ ఫెడరేషన్ అని ఇంగ్లీష్ పేరున్న FIP అని షార్ట్ నేమ్ దాని ఒరిజినల్ ఫ్రెంచ్ పేరు నుంచి వచ్చింది. రైట్. ఈ రోజును ఎందుకు జరుపుకుంటామంటే గ్లోబల్ హెల్త్ కేర్లో ఫార్మసిస్ట్ల పాత్ర చాలా కీలకం, చాలా విభిన్నమైనది. దాన్ని గుర్తించి హైలైట్ చేయడానికే. ముఖ్యంగా 2025 థీమ్ థింక్ హెల్త్, థింక్ ఫార్మసిస్ట్ ప్రస్తుత సవాళ్ల టైంలో వాళ్ల విలువను, వాళ్ల సేవల్లో ఇన్వెస్ట్ చేయాల్సిన అవసరాన్ని గట్టిగా చెప్తోంది. ఇప్పుడు అంతా క్లియర్గా ఉంది. అయితే ఈ చర్చను ముగించే ముందు ఒక ఆలోచన. మనం GPP లాంటి అంతర్జాతీయ ప్రమాణాల గురించి మాట్లాడుకున్నాం. ఇప్పుడు FIP కూడా AI ఇన్ హెల్త్ కేర్, పర్సనలైజ్డ్ మెడిసిన్ లాంటి భవిష్యత్తు టెక్నాలజీల మీద దృష్టి పెడుతోందని మూలాల్లో ఉంది కదా? అవును, వాళ్ల అడ్వైజరీ గ్రూప్స్, సైన్స్ బోర్డ్స్ వీటిపై పనిచేస్తున్నాయి. మరి ఈ కొత్త టెక్నాలజీలు వస్తున్నప్పుడు ప్రస్తుతమున్న GPP లాంటి ప్రమాణాలు సరిపోతాయా? లేక అవి కూడా మారాలా? భవిష్యత్తుకు అనుగుణంగా ఎలా అభివృద్ధి చెందాలి? ఇది ఆలోచించాల్సిన విషయమే కదా? ఇది చాలా ముఖ్యమైన ప్రశ్న. టెక్నాలజీ, ముఖ్యంగా AI, పర్సనలైజ్డ్ మెడిసిన్ ఇవి హెల్త్ కేర్ని, ఫార్మసీ ప్రాక్టీస్ని పూర్తిగా మార్చేయగలవు. అవును. మందుల కనిపెట్టడం వేగవంతమవ్వచ్చు, ఒక్కో రోగికి ప్రత్యేకంగా చికిత్సలు రావచ్చు, మందులిచ్చే పద్ధతులు మారొచ్చు. కాబట్టి GPP లాంటి గైడ్లైన్స్ కేవలం ఇప్పటి పద్ధతులకే కాదు, భవిష్యత్తును కూడా దృష్టిలో పెట్టుకోవాలి. అంటే వాటిని అప్డేట్ చేయాలంటారా? ఖచ్చితంగా. ఈ కొత్త టెక్నాలజీలను నైతికంగా, సురక్షితంగా, రోగికి మేలు చేసేలా ఎలా వాడాలి అనే దానిపై స్పష్టమైన గైడ్లైన్స్, స్టాండర్డ్స్ చేర్చాలి. అంటే డేటా ప్రైవసీ ఎలా కాపాడాలి, AI ఆల్గోరిథమ్స్ పారదర్శకంగా ఎలా ఉండాలి, ఈ టెక్నాలజీల వల్ల ఫార్మసిస్ట్ పాత్ర రీడిఫైన్ రోల్ ఆఫ్ ఫార్మసిస్ట్ ఎలా మారుతుంది. చాలా అంశాలున్నాయి. అవును, ఇలాంటి ఎన్నో కొత్త విషయాలపై FIP లాంటి సంస్థలు లోతుగా చర్చించి ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఫార్మసిస్టులకు మార్గనిర్దేశం చేయాలి. ఇదొక నిరంతర ప్రక్రియ. భవిష్యత్ ఫార్మసీ ఎలా ఉండబోతోందో చూడాలి.